ఫీజుకి వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు. ఐపాక్ అనేటువంటిది ఆల్రెడీ డివైడ్ అయిపోయి 3 వర్గాలుగా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర కీ పొజిషన్ లో పనిచేసినటువంటి 3 మూడిటికి వర్క్ చేస్తున్నారు. ఐపాక్ అనేది ఇప్పటికీ వైసీపీతోనే ఉంది. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ కలిసి వెళ్ళాక ఆ మొక్కని అనౌన్స్ చేసింది కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ వారిని గెలిపించడం కోసం తంపింగ్ మెజార్టీతో గెలుస్తున్నాం, మేము జగన్తోనే ఉన్నాం అన్నటువంటి. దెన్ అక్కడతో క్లోజ్ అయిపోయింది కదా. ఐపాక్ పేరు ప్రశాంత్ కిషోర్ వేరా ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ వదిలేసి చాలా రోజులు అయిపోయింది బీహార్ పాలిటిక్స్ చూస్తున్నప్పుడు. రెండవ వర్గం ఇది ఫస్ట్ రిషి వర్గం ప్రజెంట్ వీళ్ళతో ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ టోటల్ కాంగ్రెస్ కూడా చేసి. మూడవది వచ్చేటప్పటికి రాబిన్ శర్మ, అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఐపాక్ తోనే ఉన్నట్టే తెలుగుదేశం. ఐపాక్ ఏబిసి టీములు 3 పార్టీలకి పనిచేసి పెట్టారు అంతే. ఎందుకుంటుంది దాంట్లో, అది ఒరిజినల్ పిక్చరు. అయితే ప్రశాంత్ కిషోర్ వచ్చేస్తే గెలిచేస్తాడంటే కనుక ఉత్తరప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఎవరితో మైండ్ గేమ్ ఆడుతుంది? ప్రజలతోట, కార్యకర్తలతోట, లేదంటే వ్యూహకర్తలతోనే మైండ్ గేమ్ ఆడుతుందా? లేదు, ప్రజలకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయడం. పవన్ కళ్యాణ్ వచ్చేసాడు కాబట్టి గెలిచేస్తున్నారు.